బైబిల్ గ్రంథంలో చేదును కొన్ని సందర్భాల్లో చూపించారు. బైబిల్ గ్రంథంలో చేదు అనేది కొన్ని సందర్భాల్లో చూపించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఏ సమయాల్లో చూపించారు అని అంటే కొన్నిసార్లు మానవుల కష్టాన్ని, శ్రమను వివరించడానికి ఉదాహరణగా దాన్ని చూపించటం జరిగింది. మానవుల యొక్క కష్టాలను, శ్రమలను చూపించడానికి దాన్ని ఉదాహరణగా చూపించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మరి అది దేవుని పరీక్షకు కూడా గుర్తుగా ఉన్నది. కొన్నిసార్లు ఏంటండి, దేవుని పరీక్షకు కూడా గుర్తుగా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మానవ జీవితంలో చేదు అనేటువంటిది ఒకటి ఉంది. మనము చేదు అనుకుంటే అది వేరే రకంగా కూడా కొంతమంది ఆలోచించవచ్చు. అలా అది కాదు నేను అనేది. హల్లెలూయా. వీడికి ఏమైనా చేదారా అంటారు కదా, అది కాదు, తప్పుగా కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే మానవ జీవితంలోకి వచ్చినటువంటి చేదైన అనుభవాలు, చేదైన పరిస్థితులు. అర్థమవుతుందండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవ జీవితంలోకి వచ్చిన ఆ పరిస్థితులను, ఆ అనుభవాలను గురించి ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా కొంతమంది జీవితాల్లోనండి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అవి ఒక్కోసారి దేవుడు మన జీవితంలో అనుమతించిన పరీక్షకు కారణముగాను, అంటే మనల్ని ఆయన పరీక్షించడానికి, పరిశీలించడానికి కారణముగాను, కొన్నిసార్లు ప్రియులారా అవి మన క్రియల యొక్క జీతముగా, అంటే దేవుని యొక్క శిక్షగా, ఉగ్రతగా మన జీవితంలోకి వచ్చేవిగా ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చేదు అనేది మానవ జీవితంలోకి వచ్చినప్పుడు ఆ మానవ జీవితం చాలా బాధకరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ చేదైన పరిస్థితిని గురించి మనము తెలుసుకుందాము. బైబిల్ గ్రంథంలో మొదటిగా మనం చూసినప్పుడు నిర్గమకాండము 15వ అధ్యాయంలోకి మనం వెళితే తీసారమ్మా, చదవండి, 22 నుంచి చదవండి. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగజేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సణుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళల్లో వేసిన తర్వాత నీళ్లు మధురములాయను. అక్కడ ఆయన వారికి కట్టడను, విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానీయను. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అనెను. హల్లెలూయా. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, ఈ దినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా హృదయాల్లో నీ కార్యాలు జరిగించు.
పరిశుద్ధాత్ముడా నన్ను బలపరచయ్యా, నన్ను మరుగుపరచయ్యా, నువ్వు ప్రత్యక్షమవయ్యా, నీ స్వరమే వినిపించు, నీ మాట, నీ సత్యము, నీ చిత్తమైన కార్యాన్ని నీ ప్రజల్లో చేసి నీ ప్రజలను దీవించమని, అయా వారిని ఆశీర్వదించమని, నీకు అనుకూలంగా చేసి నీ నామానికి మహిమ తీసుకురమని, నీ రక్షణ కలిగించి క్షేమాన్నిమ్మని, ఈ అల్పుడుకు తోడయండి బలపరిచి వాడుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ ఇశ్రాయేలీయులను దేవుడు పరీక్షించాడు అని రాయబడింది, అవును కదండి. మనం చదువుకున్న లేఖనాల్లో ఇశ్రాయేలీయులను పరీక్షించాడంట. దేవుడైన యెహోవా ఆజ్ఞకు మనము, ఆయన కట్టడలకు మనము విధేయులమై, ఏమండి, ఆయన దృష్టికి న్యాయముగా మనం నడిచినప్పుడు ప్రియులారా, ఆయన అంటున్నాడు ఏంటంటే, నీ మధ్య ఐగుప్తుల్లోకి వచ్చినది ఏది నీ మధ్య ఉండదో నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని వారికి తెలియజేయటం కోసము, ప్రియులారా, వారికి నేర్పించటం కోసము దేవుడు ఈ కార్యాన్ని చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఇక్కడ ఒక సత్యాన్ని మీరు గ్రహించాలి. ఇశ్రాయేలీయులు, ఏమా వింటున్నారా? ఇశ్రాయేలీయులు ప్రియ దేవుని బిడ్డలారా, ఐగుప్తు నుండి కానాను దేశానికి ప్రయాణమై వెళుతున్నారు. ప్రయాణమై వెళ్ళేటప్పుడు ప్రియులారా, వారి మార్గము అరణ్యంలో గుండా వెళుతుంది కాబట్టి వారికి వాటర్ దొరకలేదు, నీరు దొరకలా. ఇంకోసాటికి వస్తే ఆ నీరు చేదుగా ఉందంట. ఆ నీరు ఎలాగుందండి? చేదుగా ఉందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నీరు చేదుగా ఉన్నప్పుడు ప్రజలు దాన్ని తాగటానికి వెళ్ళి చూసినాక దాని గుణం అర్థమైంది. ఆ నీళ్ళు వచ్చినీరా అని తాగటానికి వెళితే అవి చేదుగా ఉన్నాయి. అయా ఇది మారా అని పెట్టారు దానికి ఆ పేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు అది చేదుగా ఉన్నాక వాళ్ళందరూ ఏం చేశారంటే, ఏమండి, దేవుని మీద సనగటం అంటే కోపపడటం, తమ యొక్క అవిధేయతను, కోపాన్ని, సనుగుడు అంటే దాని భావం, ఏమండి, దేవుని మీద కోపమును, అవిధేయతను, తిరుగుబాటును చూపించటమే దాని యొక్క స్వభావము. అర్థమైందండి? సణిగారు అని అక్కడ రాయబడి ఉంది. ఏమండి, సనుగుట అంటే ఏంటి ప్రియమైన దేవుని బిడ్డలారా? ఏమండి, దేవుని మీద కోపాన్ని ప్రదర్శించటం, దేవునికి అవిధేయత చూపించటం, దేవుని మీద తిరుగుబాటు చేయటం. ఏమండి, దేవునికి విరోధంగా తిరుగుబాటు చేశారు, కోపాన్ని చూపించారు, అవిధేయులయ్యారు, సనిగారు అంటే దానికి కారణం అదే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఇశ్రాయేలు దగ్గర నుంచి మనం చూస్తున్నాం. ఒక్కొక్కసారి ఇది మనకి ఏమి నేర్పిస్తుంది ఇక్కడ అంటే, మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితుల్లో కొంత ప్రయాణం మనం జరిగిస్తున్నప్పుడు ఆ పరిస్థితులు మనకి ఎలాగుంటాయి అంటే చేదైనవిగా ఉంటవి. అవంతా మధురముగా ఉండవు, అంటే సంతోషంగా ఉండవు, నెమ్మదిగా సమాధానకరంగా అవి ఉండవు. ఒక్కొక్కసారి మన జీవితంలోకి అవి కష్టాన్ని తీసుకొస్తాయి, శ్రమను తీసుకొస్తాయి. అర్థమవుతుందండి? ఏమండి, కొన్ని ఇబ్బందులను తీసుకొని వస్తాయి. ఆ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, మనం గ్రహించాల్సిందేంటి? ఏమండి, అక్కడ దేవుడు మనల్ని పరీక్షిస్తాడు, అక్కడ దేవుడు మనల్ని పరిశీలిస్తాడు. నీ జీవితంలోకి తినటానికి తిండి లేని పరిస్థితి రావచ్చు, సరైన వస్త్రం లేని పరిస్థితి రావచ్చు, సరైన ఉద్యోగం లేని పరిస్థితి రావచ్చు, సరైన నివాసం లేని పరిస్థితి రావచ్చు, సరైనటువంటి మరి ఆదరణ లేని పరిస్థితి రావచ్చు. ఆ చేదైన అనుభవాలు కలిగిన పరిస్థితులు మన జీవితంలో కొన్ని వస్తూ ఉంటాయి. అక్కడ దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. నీవు ఆయనకి లోబడి ఉంటావా? నీవు ఆయన దగ్గర విధేయత కలిగి ఉంటావా? ఆయన మీద సనగక, అనగా తిరుగుబాటు చేయక, కోపాన్ని, అవిధేయతను చూపించక, ఆయన్ని ప్రేమించే వ్యక్తిగా, ఆయనకు భయపడే వ్యక్తిగా నీవు ఉంటున్నావా లేదా అనేది దేవుడు నిన్ను అక్కడ పరీక్షిస్తాడు. దేవుడు నిన్ను అక్కడ పరీక్షిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరీక్షలో నీవెవరు అనేది ఆయన నిన్ను తెలుసుకుంటాడు. నీ గుణము, నీ అంతరంగిక స్వభావం ఏంటిది అనేది నిన్ను పరీక్షించి తెలుసుకుంటాడు ఆయన. అర్థమవుతుందండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నేను మొన్న ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఒక ఆయన
బంగారపు బిస్కెట్లు అంటారు కదండి, బిస్కెట్ అంత బంగారపు బిళ్ళను ఒక బంగారపు వ్యక్తి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ఆయన ఏం చేశాడంటే దాన్ని తీసుకొని ఒక దిమ్మె మీద పెట్టి, ఐరన్ దిమ్మె మీద పెట్టి సుత్తి తీసుకొని 2 దెబ్బలేసి చూశాడు. 2 దెబ్బలేసి చూశాడు. చూసి ఇది బంగారమే అని తెలుసుకున్నాడు. హల్లెలూయా. ఇది బంగారమే అని తెలుసుకున్నాడు. ఆ తర్వాత దాన్ని ఒక మిషన్లో పెట్టినప్పుడు అది పొడవైన తీగగా వచ్చింది. ఆ తీగతో ఆయన బంగారపు వస్తువులు తయారు చేయటం ప్రారంభించాడు. హల్లెలూయా. పిల్లరా, అది బంగారమా కాదా అని తెలుసుకోవడానికి 2 సుత్తి దెబ్బలు పడ్డాయి. అది మంచి బంగారమా కాదా, అసలు బంగారమా కాదని తెలుసుకోవడానికి దానికి 2 సుత్తి దెబ్బలు పడితే కానీ దాని గుణం అనేది తెలియలా. అలాగే మన జీవితంలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని కష్టమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. కష్టమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. అప్పుడు దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. అప్పుడు దేవుడు నిన్ను పరిశీలిస్తాడు. నీ గుణం ఏంటని చూస్తాడు, నీ స్వభావం ఏంటని చూస్తాడు. అక్కడ నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ మాటలు ఎలా ఉన్నాయి, ఏమండి నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నావా లేదా, విధేయతగా ఉన్నావా లేదా, ఏమండి అన్ని పరిస్థితుల్లో ఆయనకి మహిమకరంగా ఉంటావా లేదా అనేది దేవుడు నిన్ను అక్కడ పరీక్షిస్తాడు. ఇశ్రాయేలులకు కూడా దాన్ని నేర్పిస్తూ వచ్చాడు. అక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఆ చేదైన పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేశాడు దేవుడు? మోషే ప్రార్థన చేశాడు. ఏం చేశాడండి? మోషే ప్రార్థన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసినప్పుడు అక్కడ దేవుడు ఒక చెట్టును చూపించాడంట. ఒక చెట్టుని చూపించినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చెట్టును తీసుకొచ్చి నీళ్ళల్లో వేసాడంట మోషే. ఆ చేదైన నీళ్ళల్లో ఆ చెట్టును వేసాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ జరిగిన అద్భుతము ఏమండి, ఆ చేదు ఇరిగిపోయింది, ఆ చేదు తొలగిపోయింది. ఆ చేదు ఎటుపోయిందో తెలీదు. ప్రియా దేవుని బిడ్డలారా, అవి మంచినీళ్ళుగా మారిపోయినవి. అవి ఎలా మారినాయి అండి? మంచినీళ్ళుగా మారిపోయినాయి. ఇశ్రాయేలు సంతోషంగా తాగారు. హల్లెలూయా. ఇశ్రాయేలు సంతోషంగా తాగారు. ఇక్కడ మనం నేర్చుకుంటుంది ఏంటి? ఏమండి, మోషే ప్రార్థన చేయగా దేవుడు ఒక చెట్టును చూపించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా ప్రార్థన చేయాలి. మనము కూడా ప్రార్థన చేయాలి. కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు మనలో విశ్వాసాన్ని కోల్పోకూడదు, మనలో నిరీక్షణ కోల్పోకూడదు, మనములో దేవుని ప్రేమ మనం కోల్పోకూడదు. అర్థమవుతుందండి? కొంతమందికి శ్రమ రాగానే అన్నీ పోతాయి కదా, అన్నీ పోయి వేరేగా తయారైపోతారు, వేరేగా సంపాదించాలనుకుంటారు, వేరేగా జీవించాలనుకుంటారు, వేరేగా మాట్లాడాలనుకుంటారు, వేరేగా నడవాలనుకుంటారు. వాళ్ళ మార్గాలు వేరే అవుతాయి, వారి ఆలోచనలు వేరే అవుతాయి. ఏమండి, అలాగ వేరేగా అయిపోయి ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా శ్రమపడే పరిస్థితులు వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని జాగ్రత్తగా వెతకాలి, జాగ్రత్తగా వెతకాలి. విశ్వాసముతో మనం ఆయన దగ్గర నిలబడాలి. ఏమండి, ఓపికతో మనం ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. విశ్వాసంతో వెతికి ఓపికగా మనం కనిపెట్టుకున్నప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన రోగాలన్నిటినీ రాగంగా మార్చేస్తాడు. అర్థమవుతుందండి? మన కష్టములన్నిటినీ, మన కన్నీటన్నిటిని నాట్యంగా మారుస్తాడు ఆయన మన పరిస్థితులన్నీ కూడా మంచిగా చేసి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనలను ఆదరించి ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ చెట్టు కొమ్మను తీసుకొని వచ్చినప్పుడు, ఇప్పుడు ఆ చెట్టు కొమ్మ వేయగానే నీళ్ళు మంచివిగా మారిపోయినవి. హల్లెలూయా. ఆ మారా చేదు గుణం దానిలో విరిగిపోయింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ చెట్టు దేనికి సాదృశ్యంగా ఉంది? ఆ చెట్టు ఏమండి దేనికి సాదృశ్యంగా ఉంది? ప్రియమైన దేవుని బిడ్డలారా,
అది నీ కొరకు చేదు చిరకను త్రాగిన దేవునికి సాదృశ్యంగా ఉంది. అర్థమైందండి? నీ కొరకు కలువరి సిలువలో, ఏమండి, కలువరి సిలువలో చేదు చిరకను త్రాగిన యేసయ్యకు సాదృశ్యంగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఎప్పుడైతే యేసయ్యను నీ చేదు అనుభవాల్లోకి తీసుకొచ్చుకుంటావో, అర్థమవుతుందా? నీ చేదు అనుభవాల్లోకి, నీ చేదైన పరిస్థితుల్లోనికి యేసయ్యను ఎప్పుడైతే తీసుకొచ్చుకుంటావో, ఏమండి, ఆ యేసయ్య మన శాపగ్రాహి. యేసయ్య ఏమండి మన శాపగ్రాహి. ఆయన మనలో చేదును ఆయన తాగేస్తాడు, మనలో చేదును ఆయన తీసేసుకుంటాడు. మనలో ఉన్న ఆ పాప దోషమునే కానీ ప్రియులారా, ఆ చేదు అంతటినీ కానీ ఆయన తీసేసి ఆయన ఏమిస్తాడంటే మనకి, ప్రియా దేవుని బిడ్డలారా, మరి మంచి జలములు ఇస్తాడు, సమాధానకరమైన స్థితిని ఇస్తాడు, జీవజలములు ఆయన ఇస్తాడు. అర్థమవుతుందండి? ప్రియా దేవుని బిడ్డలారా, నిన్ను చేదైన అనుభవాల పరిస్థితుల్లో గుండా వెళుతున్నావు అనుకోండి, అక్కడ నువ్వేం చేయాలి అంటే యేసయ్యను నీ అనుభవాల్లోకి నువ్వు తెచ్చుకోవాలి. మోషే ప్రార్థన చేయగా దేవుడు అది ఇచ్చాడు, నీవు ప్రార్థన చేయగా దేవుడు నీకు అది ఇస్తాడు. యేసయ్య దగ్గర కృపనిస్తాడు నీకు, యేసయ్య దగ్గర ఆ కృపను నీకు ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ చేదు అనుభవాల్లో నువ్వు వేరేగా మాట్లాడిన అవసరంలా, నువ్వు వేరేగా ఆలోచన చేయని అవసరంలా, వేరే దారిలో నడవల అవసరం లేదు, వేరే పనులు చేయని అవసరం లేదు. నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. నువ్వేం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఓపికతో విశ్వాసంతో కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు మనలో నుండి ఏమండి ఆ చేదును తీసివేసేవాడుగా ఉన్నాడు, ఆ మారాన్ని తీసివేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ చేదైన అనుభవాలు నీ జీవితంలో కలిగి వస్తే ఆ పరిస్థితులు నువ్వేం చేయాలి అంటే, ఏమండి, యేసయ్యను నువ్వు ఆశ్రయించాలి. యేసయ్యను నువ్వు ఆశ్రయించాలి. చెట్టుగా అక్కడ ఆయన ప్రత్యక్షమయ్యాడు. యేసు ప్రభువారు అనేక సార్లు తన్ను తాను చెట్టుగా ఏమండి ప్రత్యక్షపరచుకున్నారా లేదా? నేను నిజమైన ద్రాక్షావల్లిని, తీగలు మీరు అన్నాడు. అవునా? ఇంకోసారి అంటాడు, పశ్చిమానుకైనా నాకే ఇలాగ చేస్తే ఎండిన మీకు ఇంకా అలా చేస్తారని ఏమండి యూదుల గురించి ఒక మాట శిష్యులతో చెప్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, యేసయ్య సిలువలో కూడా వేలాడింది చెక్కమేనే, చెట్టు కొయ్యమేనే. అర్థమవుతుందండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చేదును నీలో నాలో తీసివేసేవాడుగా ఆయన ఉన్నాడు. నీలో నాలో తీసివేసాడు. అక్కడ దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు. అక్కడ క్రింద ఏమన్నాడు? ఐగుప్తులకు కలుగు చేసే ఏ రోగాన్ని మీ దగ్గరికి నేను రానేను, ఐగుప్తుల్లో కలుగు చేసే ఏ రోగాన్ని మీ దగ్గరికి నేను రానీనని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకనంట? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఈ విశ్వాసం మనకు ఉండాలి, ఈ విశ్వాసం మనకి ఉండాలి. ఏ విశ్వాసం అంటే ఇక్కడ మీరు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన చెప్తున్నాడు 26వ వచనంలో, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడలా. హల్లెలూయా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఏమండి, ఇది మన హృదయ పలకల్లో రాయబడి ఉండాలి. కొన్ని వాక్యాలు ఉంటాయి ప్రియులారా, అవి మన హృదయాల్లో లిఖించబడి ఉండాలి. మన జీవితానికి అవి మాదిరిగా మన ముందు ఉండాలి. ఏమండి? హల్లెలూయా. గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఒక బండి నడపాలనుకోండి, ఆ బండి నడపడానికి ఒక విధానం ఉంటుంది. అలా నడిపితేనే ఆ బండి నడిచిద్ది. కారు నడిచే విధానం వేరు, బైక్ నడిచే విధానము వేరు. ఏమండి? దేన్ని దానికి వాడి దాని రూల్స్ చక్కగా ఫాలో అయితేనే ఆ కారు శుభ్రంగా నడిచిద్ది, గమ్యానికి మనం వెళతాం. హల్లెలూయా.
ఆ కారు శుభ్రంగా నడిచిద్ది, గమ్యానికి మనము వెళతాం. ఆ రూల్స్ అనేవి సరిగ్గా పాటించకుండా కారులో కూర్చొని ప్రయాణం చేయటం ప్రారంభించామనుకోండి, ఆ కారు ఎక్కడికెళ్ళిద్ది? ఎక్కడ క్లచ్ దొక్కాలో అక్కడే క్లచ్ దొక్కాలి, ఎక్కడ బ్రేక్ వేయాలో అక్కడే బ్రేక్ వేయాలి, ఎక్కడ యాక్సిలేటర్ వేయాలో అక్కడే ఇవ్వాలి. అవును కదండి? ఎలా స్టీరింగ్ ఎలా తిప్పాలో అలాగే తిప్పాలి. లెఫ్ట్ అన్న చోటకి లెఫ్ట్కే తిప్పాలి, రైట్ అన్న చోటకి రైటే తిప్పాలి. అట్ట కాకుండా నీ ఇష్టం వచ్చినట్టు తిప్పావు అనుకో, స్టీరింగ్ అటు ఇటు తిప్పితే ఏమైద్ది? అది నిన్ను ఇంటికి చేర్చదు కదా, పరలోకానికి చేర్చిద్ది. అవునా కదా? హల్లెలూయా. నువ్వు ఇంటికి రావటమేమో కానీ పైకి పోవటమే జరిగిద్ది. ఒక కారు నడపడానికి ఏమండి దాన్ని కనిపెట్టిన వాడు కొన్ని పద్ధతులు ఇచ్చాడు. దాన్ని కనిపెట్టిన వాడు కొన్ని పద్ధతులు ఇచ్చాడు. ఆ పద్ధతి ప్రకారమే దానిలోనే మనము ఆ కారుని నడపాలి. అలాగే జీవితానికి కూడా దేవుడు ఒక కట్టడనిచ్చాడు. జీవితానికి కూడా ఒక కట్టడ, ఒక విధినిచ్చాడండి. అదే ఇక్కడ యేసయ్య చెప్తున్నాడు, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలంట. మొదటిది ఏం చేయాలి? మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండోది ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. ఆయన దృష్టికి ఏం చేయాలండి? న్యాయమైనది చేయాలి. మూడవది ఏంటంట? ఆయన ఆజ్ఞలకు విధేయులవ్వాలంట. ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉండాలి. నాలుగవది ఆయన కట్టడలను అనుసరించి నడవాలి. జీవితానికి దేవుడిచ్చిన ఇవే, జీవితానికి దేవుడిచ్చినవి ఇవి. ఈ వాక్యాన్ని కానీ నీ హృదయంలో పెట్టుకొని నువ్వు ఆయన కట్టడలను అనుసరించి నడిస్తే, ఆయన ఆజ్ఞలకు నువ్వు విధేయుడు పోతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దృష్టికి న్యాయమైనది నువ్వు చేస్తే, ఏమండి ఆయన ఆజ్ఞలకు, ఆయన వాక్కుకు, ఆయన మాటకు ఏమండి నీవు విధేయత, ఆయన మాట విని విధేయత కలిగి నువ్వు అలా జీవిస్తే, ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ వారికి నేర్పిన కట్టడి ఏంటంటే, ఏ రోగం మీలో ఉండకుండా నేను తీసివేస్తానని చెప్పాడు. నేను మిమ్మలను స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థత అనేది అన్ని కోణాల్లో ఉంటుందండి. స్వస్థత అనేది అన్ని కోణాల్లో ఉంటుంది. ఇక్కడ దేన్ని బాగు చేశాడు దేవుడు? నీళ్లను బాగు చేశాడు. ఇక్కడ ఏం చేశాడండి? నీళ్లను బాగు చేశాడు. ఆ నీళ్ళల్లో ఉన్న చేదైన గుణాన్ని తీసేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలీషా కాలంలో 2వ రాజుల గ్రంథం ఏమండి 4వ అధ్యాయములు అట్టుకుంటా మీరు గమనించినట్లయితే, అక్కడ ఆయన ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ శిష్యులు క్షామంతో ఉన్నారంట. అక్కడ శిష్యులు ఏం చేశారండి? క్షామంతో ఉన్నారు. అంటే వారు కరువులో ఉన్నారు, వారికి చాలా ఇబ్బందులు ఉన్నారు, తినటానికి కూడా ఏమి లేని పరిస్థితిలో ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితిలో వారు ఉన్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలీషా అక్కడికి రాగానే వాళ్ళు అడుగుతారు. 38వ వచనం, ఇది అయిన తర్వాత ఎలీషా గిల్గాలుకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివాని పిలిచి పెద్ద కొండ పొయ్యి మీద పెట్టి ప్రవక్త శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చెను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూసి దాని గోణమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకుని వచ్చి వాటిని తరిగి కూరకొండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూసి, దైవజనుడా, కొండలో విషమున్నదని కేకలు వేసి దాన్ని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మనను వారు తేగ కొండలో దాన్ని వేసి జనులు భోజనం చేయడానికి వడ్డించుడని చెప్పాను. వడ్డింపగా కొండలో మరి ఏ జబ్బు కూడా కనిపించకపోయెను. హల్లెలూయా. వడ్డించగా కొండలో మరి ఏమి లేదంట? ఏ జబ్బు కూడా లేదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ జబ్బు కూడా లేకుండా పోయిందంట. ఏం జరిగింది ఇక్కడ? ఇక్కడ దేవుడు ఆహారాన్ని బాగు చేశాడు. హల్లెలూయా. ఇందాకేమో నీటిని బాగు చేశాడు, ఇప్పుడేమో ఆహారాన్ని బాగు చేశాడు.
ఒకడు ఏం చేసాడంటే తెలియక ఎర్రి ద్రాక్ష చెట్టులను, పిచ్చి చేదు ద్రాక్ష చెట్లను తీసుకొచ్చి ఆ కూర వంటకంలో పడేసాడు. పడేయగానే అదంతా చేదు విషంగా మారిపోయింది. అయితే అక్కడ ఎలీషా ప్రార్థన చేసి పిండి తీసుకొచ్చి దానిలో వేసాడంట. ఈ పిండి ఆహారము, అది జీవాహారము, దేవుని రొట్టెకు సాదృశ్యముగా ఉంది. హల్లెలూయా. యేసు ప్రభు ఏమన్నాడు? జీవాహారమును నేనే అన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు పానముగా ఉన్నాడు, నీకు ఆహారముగా కూడా ఉన్నాడు. ఆయన నీ పానమును నీ ఆహారమును దీవించేవాడుగా ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆహారములో జీవములో ఉన్నటువంటి చేదును ఆయన తీసేశాడు. ఏమండి, ఇందాకేమో చేదైన అనుభవాలు అక్కడ వచ్చినాయండి. ఇక్కడేమొచ్చింది? క్షామం వచ్చింది, కరువు వచ్చింది. కరువు, క్షామము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా దేవుడు ఏం చేశాడు? ఆ చేదుని విరిచేసి ఆ చేదు కూర వంటలనే ఆయన ఆశీర్వాదకరంగా మార్చాడు. హల్లెలూయా. ఆ చేదు కూర వంటల్ని ఆయన ఏం చేశాడండి? ఆశీర్వాదకరంగా మార్చాడు. ఏమండి, అది జీవంగా మార్చాడు. జనులు అది తినగా దానిలో ఇక ఆ చేదు అనేది కనపడాల. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం అంతట్లో నీకేం అర్థమవుతుంది? దేవుడు నీ చేదైన అనుభవాలన్నిటినీ విరిచేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఏ కోణంలో అయినా చేదు అనుభవం రాని, ఇంకొక అనుభవం ఉంది, అది మనకు అందరికి తెలిసిందే. ఎవరు ఆమె? నయోమి. పేరేమో మధురం అని పెట్టారు వాళ్ళ అమ్మ నాన్న. వీళ్ళు ఏం చేశారు? ఏమండి, కరువు వచ్చినప్పుడు ప్రార్థన చేయకుండా, ఇలాగ జీవమైన యేసును ఆశ్రయించకుండా మోయాబును ఆశ్రయించారు. మోయాబును ఆశ్రయించగా ఆ మోయాబు వారిని మోడులా మార్చింది. అర్థమైందా? ఇక్కడ కరువు వస్తే ప్రవక్త అక్కడ నిలబడి ఆహారాన్ని ఇచ్చాడు. నువ్వు దాన్ని పడేస్తావా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, మీరు ఆలోచన చేయండి. ప్రవక్త ఇక్కడ చేదును, ఆహారము, ఏమండి, ఆ పిండి తీసుకొచ్చి ఆ చేదైన దాన్ని విరిచివేసి దాన్ని ఆహారంగా ఆయన మార్చాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అలా మార్చిన దేవుడు ఎక్కడ కూడా మారుస్తాడనేది వీళ్ళకి తెలియలా. వీళ్ళు ఏం చేశారంటే మోయాబును ఆశ్రయించారు. మనం కూడా అంతేనండి. కష్టకాలంలో ఇందాక చెప్పాను కదా, వెళ్ళకూడని మార్గాలకు వెళ్ళిపోతాం. చేయరాని వాటిని చేయటానికి, సంపాదించకూడని వాటిని సంపాదించడానికి వెళ్ళిపోతాం. అప్పుడు అది నిన్నేం చేసిద్ది? మోడులా చేసిద్ది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి మారా అందామే, మారా అందే. నా జీవితం మారాగా మారిపోయింది అందండి. ప్రియా దేవుని పిల్లారా, ఈరోజు వాక్యం వింటున్నా మీరు ఆలోచన చేయండి. అమ్మా, మీరు ఆలోచన చేయాలి. ఏంటి ఆలోచన? నీ జీవితంలో ఏ కోణంలో చేదైన పరిస్థితులు కనబడుతున్నాయో, చేదైన కోణాలు కనపడుతున్నాయో, ప్రియా దేవుని బిడ్డలారా, ఆ చేదుని విరిచేవాడుగా దేవుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, వీళ్ళు మోయాబుకి వెళితే మోడులాగా అయిపోయారు, మారాగా మారిపోయింది. ఇప్పుడు మరలా బెత్లెహేముకి వచ్చింది, మరలా రొట్టెల గృహంలోకి వచ్చింది. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు అని దాని అర్థం. అక్కడ రాజు కొరకు రొట్టెలు తయారు చేయబడతాయి కాబట్టి దాన్ని రొట్టెల ఇల్లు అంటారు. అర్థమవుతుందండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బెత్లెహేముకు రాగానే మరలా ఆమె జీవితం ఏమైంది? మారాను విరిచేశాడు దేవుడు. మరలా ఆమె జీవితంలోకి సంతోషాన్ని తెచ్చాడు. ఆమె ఏ సంతానాన్ని అయితే కోల్పోయిందో మరలా ఆ సంతానాన్ని ఆమె సంపాదించుకుంది. ఒక వారసుని నిలబెట్టుకుంది. ఏమండి, తన ఇంటిని నిలబెట్టుకుంది, తన పేరు నిలబెట్టుకుందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానిలో నుండి క్రీస్తును తీసుకురాగలిగింది. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్న మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఏ కోణంలో నీ దగ్గర చేదు ఉన్నా కానీ దేవుడు దాన్ని విరిచేస్తాడు. ఆ చేదైన పరిస్థితులను విరిచేసి నీ జీవితంలోకి మరలా సంతోషాన్ని ఆయన తీసుకొని వస్తాడు. నీ జీవితంలోకి మరలా
ఏమండి సంతోషాన్ని ఆయన తీసుకొని వస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇంకా గమనించినప్పుడు ఇర్మియా గ్రంథంలోకి మనం వెళితే ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం. నీ చెడుతనమే దీనికి కారణం, ఇది చేదుగా ఉన్నది కదా, నీ హృదయమును నంటుచున్నది కదా. చూడండి ప్రియులారు, ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? విలాప గ్రంథంలోకి రండి. 3:15, 3:19 ఆ 2 వచనాలు చూడండి. విలాపం ఇర్మియా తర్వాతే ఉంటుంది విలాపం. చేదు వస్తువులు ఆయన నాకు తినిపించెను, మాచిపత్రి ద్రావకము చేత నన్ను మత్తునిగా చేసి. చూడండి 19, నా శ్రమను నా దురహస్తును నేను త్రాగిన మాచిపత్రిని చేదును జ్ఞాపకం చేసుకొనుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథంలో 4:18 దేవుడు ఏం చెప్పాడంటే, ఇశ్రాయేలులు దేవునికి అవిధేయులై ఆయన విసర్జించి ఆయనకు దూరం అయిపోయినప్పుడు 4:18 నీ ప్రవర్తన, నీ చెడుతనము దీనికి కారణము, నేను నీకు చేదును తినిపించబోతున్నాను అన్నాడు. ఆ మాటలు చెప్పినాక ఒక రాజు వచ్చి ఆ దేశాన్ని నాశనం చేసేస్తాడు, ఆ ప్రజలను, ఆ పట్టణాన్ని పాడు చేసేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాడు చేసేసి, ఏమండి మీరు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, దాన్ని పెంట రాశిగా మొట్టడి దెబ్బగా ఆయన కాల్చేసి చేసేస్తాడు. అప్పుడు ఇశ్రాయేలు ఏడుపుతో విలాప వాక్యములు ఎత్తి అక్కడ రాశారు, ఆయన నాకు చేదును మాచిపత్రిని తాగించాడు, తినిపించాడని. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ఆలోచించాల్సింది ఏంటంటే, నీ జీవితంలో ఏమండి దేవునికి విరోధంగా నువ్వు వెళుతూ ఉంటే ఈ చేదును నువ్వు తినాల్సి వస్తుంది. నయోమి మోయాబుకి వెళ్ళినందుకు చేదును తినాల్సి వచ్చింది, చేదుగా మారాల్సి వచ్చింది. చేదును తిని చేదుగా మారాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎవరికి? ఇక్కడ ఇశ్రాయేలులకు కూడా అదే వచ్చింది. నేను మీకు ఫస్టే చెప్పాను, ఏమండి కొన్నిసార్లు నిన్ను పరీక్షించడానికి చేదు నీ జీవితంలోకి వస్తే, రెండవది చేదు నీ జీవితంలోకి ఎందుకు వస్తుందంటే, నీ అవిధేయత, నీ తిరుగుబాటును బట్టి వస్తుంది. నీ అవిధేయత, నీ తిరుగుబాటును బట్టి నీ జీవితంలోకి వస్తుంది. నువ్వు చేసిన పాపమును బట్టి, నువ్వు చేసిన దుర్మార్గతను బట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి ఈ చేదు నీ జీవితంలోకి వస్తుంది. హల్లెలూయా. ఈ చేదు అనేది నీ జీవితంలోకి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, ఈ వాక్యం వింటున్న మీరు ఆలోచన చేయాలి. మీ జీవితంలో చేదు అనేది అనుభవాలు మీరు చూస్తూ ఉంటే, ఏమండి ఒకటి మీరు పరిశీలన చేయండి. ఒకవేళ నువ్వు దేవునికి అవిధేయుడిగా, విరోధంగా, లోకంలో పాపంలో బ్రతుకుతున్నట్లయితే, ఏమండి నువ్వు దేవుని తట్టు తిరుగు, నువ్వు దేవునికి లోబడు, నువ్వు దేవుని చిత్తంలోకి నువ్వు రా. అప్పుడు ఆయన నిర్గమకాండములో దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నీ జీవితంలోకి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఎందుకంటే ఇక్కడ నిన్ను ప్రేమించిన దేవుడు నీ స్థానంలో, అక్కడ ఇశ్రాయేలు ఏం చెప్పారు విలాప గ్రంథంలో, చేదును మాచిపత్రిని నాకు తాగాను నేను అన్నాడు. కానీ ఈ రోజున దేవుడు ఏం చేశాడు? కల్వరి సిలువలో నీ స్థానంలో, నీ పక్షాన ఆయన దాన్ని త్రాగాడు. ఆయన ఆ చేదు శిక్షను అనుభవించాడు. నీ పాపముల యొక్క
కదిలేరా కొట్టుడు పడింది. నిలబడి కూర్చో. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. చేదు అనే ఆ పాపమును, ఆ దోషమును, ఆ శిక్షను యేసు ప్రభువారు కలువరి సిలువలో ఆయన పొందుకొని ఇప్పుడు మనకేమిస్తున్నాడు? రక్షణ అనుగ్రహిస్తున్నాడు. ఏమిస్తున్నాడండి? రక్షణ అనుగ్రహిస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పాప క్షమాపణ, రక్షణ, శాప విమోచన మనకిస్తున్నాడండి. యేసు క్రీస్తులో మనకు దొరికేది అది. అందుకనే ఇందాక నేను చెప్పింది, నీ చేదు అనుభవాల్లోకి నువ్వు క్రీస్తును తోడుకొని రావాలి. నువ్వు ఎవరిని తోడుకు రావాలండి? క్రీస్తును తోడుకొని రావాలి. యేసయ్యకు ఆ చేదు అనుభవాల్లో నువ్వు అవకాశం ఇవ్వాలి. నువ్వు అవకాశం ఇస్తే యేసయ్య ఏం చేస్తాడంటే నీ చేదుని విరుస్తాడు, నీ కష్టాన్ని తొలగిస్తాడు, నీ శ్రమను తొలగిస్తాడు, నీకు నెమ్మదిని, సంతోషాన్ని ఇస్తాడండి, నీకు ఆరోగ్యమును, నీకు జీవమునిస్తాడండి. ఈ రోజున రోగముతో నువ్వు చేదు అనుభవించవచ్చు, కరువుతో నువ్వు చేదు అనుభవించవచ్చు, లేమితో, దరిద్రతో నువ్వు చేదును అనుభవించవచ్చు. నువ్వే స్థితిలో, ఏ కోణంలో నువ్వు చేదుగా నువ్వు బ్రతుకుతున్నప్పటికీ ప్రియా దేవుని బిడ్డలారా, ఆ చేదునంతటిని నీలో నుండి తీసివేసి ఏమండి నీ జీవితంలోకి మరలా మరి మధురాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని ఆయన తీసుకొని వచ్చేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే చేదును విరుచుకోవటం నువ్వు నేర్చుకోవాలి. చేదును విరుచుకోవటం నువ్వేం చేయాలండి? ఎలా విరవాలి చేదుని అంటే, మోషే ప్రార్థన చేయగా దేవుడు ఒక చెట్టును చూపించాడు. ఆ చెట్టు యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉంది. ఆ చెట్టు దేనికి సాదృశ్యంగా ఉందండి? నీవు కూడా నీ పాపముతో పశ్చాత్తాపమును బట్టి ప్రార్థన చేస్తే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేస్తాడంటే ఏమండి యేసు క్రీస్తు ద్వారా నీకు ప్రియా దేవుని బిడ్డలారా ఆ చేదు నుండి విడుదల నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఆ చేదైన పరిస్థితుల నుండి విడుదల నీకు ఇస్తాడు. చేదు నుండి, చేదైన పరిస్థితుల నుండి నీకు విడుదలనిచ్చి గొప్ప రక్షణ నీ జీవితంలోకి తీసుకువస్తాడు. గొప్ప నెమ్మది, గొప్ప సమాధానం నీ జీవితంలోకి తీసుకువస్తాడు. నా ప్రియా దేవుని బిడ్డలారా, ఒక మాట మీరు వినండి. ఇంకా చేదులోనే నువ్వు బ్రతుకుతున్నావా? ఆ చేదుకు కారణం నీ చెడుతనమేమో, నీ క్రియల ఫలమేమో, నీ అవిధేయతేమో, నీ భక్తిహీనతేమో. ఏమండి నీ భక్తిహీనత, నీ అవిధేయత, నీ చెడుతనము నీ జీవితంలోకి దాన్ని తీసుకువస్తుందేమో. ఏమండి నీ జీవితంలోకి దాన్ని తీసుకువస్తుందేమో. నా ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఒక్క విషయాన్ని నువ్వు ఆలోచన చేసి నువ్వేం చేయాలి అంటే, అమ్మా దేవుని మాటకు నువ్వు లోబడాలి. ఏమండి దేవుని దృష్టికి నువ్వు లోబడాలి. ఇందాక మనం చదువుకున్న ఆ యొక్క నిర్గమకాండంలోని మాట నువ్వేం చేయాలంటే, యెహోవా వాక్కును నువ్వు శ్రద్ధగా వినాలి. ఆయన దృష్టికి న్యాయమైనది నువ్వు చేయాలి. అర్థమవుతుందండి? న్యాయమైనది నువ్వు చేయకపోతే అది ప్రమాదం. ఆయన మాటని వినాలి. ఆయన నిన్ను మారు మనసు పొందమన్నాడు. ఆయన నిన్ను పాపమును విడిచిపెట్టమన్నాడు. పాపమును విడిచిపెట్టు, మారు మనసు పొందని ఆయన నీకు చెప్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ మాటకు నువ్వు వినాలి. వినటం అంటే విధేయత చూపించటం. నువ్వు ఆ విధేయతలోకి నువ్వు వస్తే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన దృష్టికి న్యాయమైనది నువ్వు చేస్తే, ఆయన కట్టడలను అనుసరించి నువ్వు నడిస్తే, అంటే ఆయన మార్గంలో నువ్వు నడవాలి. ఆయన నీతిని అనుసరించి నువ్వు నడవాలి. ఆయన మార్గములో, ఆయన నీతిని అనుసరించి నడవాలి. లోకంలో, పాపంలో మనం నడవకూడదండి. దేవుని నీతిని అనుసరించి దేవుని మార్గంలో నువ్వు నడవాలి. నువ్వేం చేస్తున్నావు? అయ్యో నేను మారు మనసు పొందలేనులయ్యో, నేను సినిమాలు చూడకుండా ఉండలేనులయ్యో, బూతులు ఆడకుండా ఉండలేనులయ్యో, కోపపడకుండా నేను ఉండలేనులయ్యో, అబద్ధాలు ఆడకుండా నేను ఉండలేనులయ్యో అంటారా? అనరా? ఏమన్నా అంటారా? అలాగే ఉన్నారు లేదా?
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా నువ్వు నడిచినంత వరకు నీ జీవితం చేదులోకి వెళ్ళిద్ది. నీ జీవితం ఎక్కడికి వెళ్ళిద్దండి? చేదులో ఉంటుంది. చేదును నువ్వు త్రాగాల్సి వస్తుంది, చేదును నువ్వు తినాల్సి వస్తుంది, చేదును నువ్వు అనుభవించాల్సి వస్తుంది, చేదులో నువ్వు బ్రతకాల్సి వస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా వినండి. అమ్మా, ఈ రోజైనా సరే దేవుని మాటను వింటే, దేవుని కాడిని వెతుక్కుంటే, దేవుని దృష్టికి అనుకూలంగా నువ్వు మారితే, యేసయ్య నీ జీవితంలోకి తీసుకొచ్చుకుంటే, యేసయ్య నీ జీవితంలో నుండి ఆ చేదును తీసివేసి నీ జీవితంలో మధురాన్ని నింపుతాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఏమండి, అక్కడ పానాన్ని నీళ్ళను బాగు చేసిన దేవుడు, ఇక్కడ ఏమండి మరి ఆహారాన్ని బాగు చేసిన దేవుడు, మూడవదిగా జీవితాన్ని బాగు చేసిన దేవుడు. మరి నీ జీవితంలో కూడా ఆ కార్యాలు చేయడా? నయోమి జీవితాన్ని బాగు చేయలేదా? ఎలీషా కాలంలో చేదు ఆహారాన్ని బాగు చేయలేదా? మోషే కాలంలో చేదు నీరును మారాగా ఉన్న జలమును ఆయన మధురంగా మార్చలేదా? ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది అందుకు. యేసుక్రీస్తు సిలువలో శ్రమ పడింది అందుకు. యేసుక్రీస్తు ఆ చేదును తీసుకున్నదే అందుకు. నీ జీవితంలో ఉన్న ఆ చేదును తీసివేసి నీ జీవితానికి మధురాన్ని ఇవ్వడానికే ఆయన ఈ కార్యాన్ని చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. అమ్మా, మీరు ఆలోచన చేయండి. నీ జీవితంలో నుంచి చేదును ఇక తీసేసుకోవాలి, మధురాన్ని నా జీవితంలోకి తెచ్చుకోవాలి అంటే నీవు యేసయ్యకు నీ చోటు ఇవ్వాలి, యేసయ్యకు చోటు ఇవ్వాలి. హల్లెలూయా! యేసయ్యకు చోటు ఇవ్వాలి. యేసయ్యకు నువ్వు చోటు ఇస్తే, యేసయ్య మాట వింటే, యేసయ్యకు నువ్వు లోబడితే, యేసయ్యను నీ జీవితంలోకి చేర్చుకుంటే, యేసయ్య దగ్గరకు నువ్వు వస్తే, యేసయ్య నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు నీ జీవితంలోకి మధురం వస్తుంది. నయోమి ఆనందించినట్లుగా నువ్వు ఆనందిస్తావు. నువ్వు ఇప్పుడు దాకా నీ జీవితంలో మరి ఏ చేదు అనుభవాల మధ్య నువ్వు నలిగేవో ఒకసారి ఆలోచన చేసుకో. ఎన్నిసార్లు నాకేంటి పరిస్థితి అని కృంగిపోయావో ఆలోచన చేయి. ఏమండి, నాకేంటి? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చేదు అనేది నువ్వు విరుచుకోకపోతే అది నిన్ను నాశనానికి నడిపించిద్ది. అర్థమవుతుందా? అది నిన్ను ఎక్కడ తీసుకువెళ్ళిద్దండి? నాశనానికి తీసుకుని వెళ్తుంది. అది మరణకరమైంది. అది మరణకరమైంది. మరి నిన్నగాక మొన్న ఒక ఆయన సీరియల్ ఆయన మీరు చూసే ఉంటారు, మీకు తెలుసు. ఈ వార్తలు మాత్రం బాగా తెలుసు, ఎందుకంటే సీరియల్ వార్తలు కదా, తెలుసు. ఏమయ్యాడు? చచ్చిపోయినా కానీ బతికేటో తెలిసింది. ఏమండి, భార్య బిడ్డల్ని వదిలేసి వేరే ఆమెతో జీవితం, భార్య బిడ్డలు ఏమైపోయారు కూడా తెలియదు. ఆ వేరే ఆమె చచ్చిపోయిందని ఈడు వేసుకుని వచ్చాడు. చూసారా? వారి పాపమే వారి అంతానికి కారణమైంది. ఆ తప్పుడు మార్గాలే, ఆ తప్పుడు చేదులే వారి మరణానికి కారణమైనవి, వారి నాశనం చేసేసింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చేదును నువ్వు ఉంచుకుంటున్నావేమో జాగ్రత్త. ఆ చేదు మరణము, గుర్తుపెట్టుకో. ఏమండి, ఆ చేదు మరణం. అక్కడ దప్పికతో చచ్చేవాళ్ళు ఆ చేదు విరవకపోతే, అవునా కదా? ఎలీషా కాలంలో క్షామముతో చచ్చేవాళ్ళు ఆ చేదుని విరవకపోతే. ఏమండి, నయోమి జీవితంలో మరణపరకరమైనటువంటి చేదుతో ఆమె బాధపడుతుంది. దేవుడు దాన్ని విరవకపోతే ఆమెకు సంతానమే ఉండేది కానే కాదు. అర్థమవుతుందా? దేవుడు నీ చేదుని విరగదీస్తేనే నీకు మేలు, నీకు జీవం, నీకు రక్షణ, నీకు సంతోషం, నీకు సమాధానము, నీకు ఆరోగ్యం, నీకు ఆశీర్వాదము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చేదును నువ్వు విరవదీయకపోతే అది నీ శాపమునకు మరణము కారణమవుతుంది. ఈరోజు వాక్యం వింటున్న మీరు ఒకసారి ఆలోచన చేయండి, ఒకసారి ఆలోచన చేయండి. నీ చేదును విరుచుకోవాలి అంటే, ఏమండి, అంటే నీ చేదైన అనుభవాలను మార్చుకోవాలి అంటే, నీ మంచి పరిస్థితులను నువ్వు అనుభవించాలి అంటే, యేసు క్రీస్తు ఆ చేదుని విరిచి నీకు మేలు చేసేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్నా మీరు ఆలోచన చేయండి. నీ జీవితంలో ఆ మంచి కార్యాలు మీరు జరిగించుకోవాలంటే ఈరోజైనా క్రీస్తును మీ జీవితంలోకి తెచ్చుకోండి. క్రీస్తు మాటకు లోబడి క్రీస్తును అనుసరించి మీరు జీవిస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి ఈ మాటలు దీవించును గాక.